హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంస్కృతి రెసిపీస్. ఈరోజు మన సంస్కృతి రెసిపీస్లో అద్భుతమైన రెసిపీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తినే చికెన్ పలావ్ అండి. అది కూడా పక్కా రెస్టారెంట్ స్టైల్లో, సింపుల్గా ఈజీ మెథడ్లో, పక్కా కొలతలతో, కేజీ చికెన్తో, కేజీ బాస్మతి రైస్తో ఈరోజు మనం చికెన్ పలావ్ చేసుకోబోతున్నాం. రైస్ పొడి పొడిలాడుతూ ముక్క నోట్లు వేసుకుంటే కరిగిపోయేలా అద్భుతంగా ఉంటుంది. ఈ పలావ్ చేస్తుంటేనే ఇల్లు మొత్తం అరోమా గుమాయిస్తూ ఉంటుంది. ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. లెట్ స్టార్ట్స్ ద రెసిపీ. ముందుగా కేజీ చికెన్ని నీట్గా క్లీన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ పిండుకొని మంచిగా మ్యారినేషన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను 750 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఎగ్జాక్ట్గా 6 మెంబర్స్కి సఫిషియెంట్గా సరిపోతుంది. నీట్గా 2-3 టైమ్స్ కడుక్కొని గంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు బిర్యానీ హండి పెట్టుకొని 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందండి. బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుందాం. అలాగే నైస్గా చాప్ చేసుకున్న 3 ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా వేగాయి. ఓ గుప్పడు కాజు కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఫ్రెష్గా నూరుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. మూడు టమాటాలు కూడా చాప్ చేసుకుని వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, ఫుల్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పలావ్ మసాలా, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం కస్తూరి మేతి. ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకొని 1 కప్ వరకు పెరుగు వేసుకుందాం. ఇది 10 రూపీస్ పెరుగు అండి, అంటే 10 రూపీస్ ప్యాకెట్ అంత పెరుగు. ఇప్పుడు ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడితే చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అయ్యి ఆయిల్ తేలింది. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ముందుగానే గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. ఇవి ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేయాలండి. ఘాటు పెట్టుకున్న 4 పచ్చిమిర్చిలు, ఒక గుప్పడు కొత్తిమీర, ఒకసారి మంచిగా కలుపుకొని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ దమ్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ తర్వాత
మళ్ళీ ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్ మీద 10 మినిట్స్ దమ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ రెస్ట్ కూడా ఇచ్చేద్దాం. చూడండి ఎంత అద్భుతంగా రెడీ అయిందో. పక్కా రెస్టారెంట్ స్టైల్ కోడి పలావ్. రైస్ పుల్లలుగా, చికెన్ జ్యూసీగా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ పలావ్ ఇది. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అంత అద్భుతంగా ఉంటుంది ఈ రెసిపీ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.